హలో ఎవ్రీవన్. మెనోపాజ్ తర్వాత బ్రెస్ట్ లో వచ్చే చేంజెస్ ఏంటి అండ్ ఎటువంటి రిస్క్స్ ఉండే అవకాశం ఉంటుంది అండ్ బ్రెస్ట్ హెల్త్ ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది క్వశ్చన్. సో న్యాచురలీ ఆఫ్టర్ 40 to 45 years మీ పీరియడ్ సైకిల్స్ అనేవి నెమ్మదిగా తగ్గి అట్ వన్ స్టేజ్ దే స్టాప్. దీన్నే మనం మెనోపాజ్ అంటాం. బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చేంజెస్ వస్తాయి మెనోపాజ్ తర్వాత. సిమిలర్లీ చేంజెస్ అక్కర్ ఇన్ బ్రెస్ట్ ఆల్సో. సో బికాస్ ఆఫ్ ద హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్, అంటే మీ బాడీలో ఇంతవరకు కూడా సైకిల్స్ అవడం వల్ల మీ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అనేవి ఒక బ్యాలెన్స్ లో ఉంటాయి. ఇంతవరకు ఈ గ్లాండ్యులర్ టిష్యూ ఇంకా లోపల ఉన్న సపోర్టింగ్ టిష్యూస్ అనేవి ఉంటాయి. అవన్నీ ఉండడం వల్ల మనకి బ్రెస్ట్ లిఫ్ట్ అయి ఉంటుంది. స్లోలీ మెనోపాజ్ అయ్యే కొద్దీ బ్రెస్ట్ అనేది సాగింగ్ స్టార్ట్ అవుతుంది అండ్ కొంతమందికి బ్రెస్ట్ సైజ్ పెరగచ్చు ఎందుకంటే ఫ్యాట్ అక్యుములేషన్ జరుగుతుంది. చాలా మందికి బ్రెస్ట్ సైజ్ తగ్గచ్చు ఎందుకంటే గ్లాండ్యులర్ టిష్యూ తగ్గిపోతుంది. సో ఎవరికి పెరిగే ఛాన్స్ ఉంటాయంటే ఎవరైతే వెయిట్ గెయిన్ అవుతారో వాళ్ళకి ఫస్ట్ ఫ్యాట్ అక్యుములేషన్ బ్రెస్ట్ లో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే లాట్ ఆఫ్ స్పేస్ ఉంటుంది బ్రెస్ట్ లో ఫ్యాట్ అక్యుములేట్ అవడానికి. సో ఈజీ డిపాజిషన్ ఆఫ్ ఫ్యాట్, వెయిట్ గెయిన్ అవ్వకుండా చూసుకోవాలి. అండ్ మెనోపాజ్ తర్వాత బ్రెస్ట్ లో ఎటువంటి రిస్క్స్ ఉండే అవకాశం ఉంది. న్యాచురలీ ఏజ్ పెరిగే కొద్దీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా స్లోలీ ఇంక్రీజ్ అవుతా ఉంటాయి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది మెనోపాజల్ స్టేటస్. సో బ్రెస్ట్ క్యాన్సర్ గురించి స్క్రీనింగ్ చేయించుకుంటా ఉండాలి యాజ్ సూన్ యాజ్ యూ అటైన్ యువర్ మెనోపాజ్. లైక్ 40 years తర్వాత నుంచి ఎవ్రీ ఇయర్ యాన్యువల్ స్క్రీనింగ్ మామోగ్రామ్స్ అనేవి చేయించుకుంటా ఉండాలి. సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, ప్రతి నెల మీ బ్రెస్ట్ ని మీరు ఎగ్జామిన్ చేసుకుంటా ఉండాలి. అండ్ ఏదైనా డిఫరెన్స్ తెలిస్తే వెంబటే డాక్టర్కి చూపించుకోవాలి. అట్ ది సేమ్ టైం వీటిని ప్రివెంట్ చేయడానికి ఏం చేయొచ్చు? సో సాగింగ్ ని ప్రివెంట్ చేయడం కోసం ఫస్ట్ థింగ్ మీరు వెయిట్ గెయిన్ అవ్వకుండా చూసుకోవాలి. సెకండ్ థింగ్ ప్రాపర్ చెస్ట్ ఎక్సర్సైజెస్ అనేవి చేయాలి. టార్గెట్స్ యువర్ చెస్ట్ మజిల్స్ సో దట్ సాగింగ్ అనేది కొంతవరకు మనం ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ప్రాపర్ డైట్ అండ్ న్యూట్రిషన్ తీసుకుంటూ వెయిట్ గెయిన్ ని కంట్రోల్లో ఉంచుకోవాలి. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్. థ్యాంక్ యూ.